సాతానుడు చేసే ఒక విచిత్రమైన కుట్ర ఏంటంటే సరైన వాక్యాన్ని లోపలికి రానేడు, వాక్యం కాని దాన్ని లోపలికి తీసుకొస్తాడు. చాలామందిలో ఎట్లా వచ్చిందో తెలియదు కానీ సాతానుడు చాలా బలమైన వాడు అనే ఆలోచనలోకి వచ్చేసారు చాలామంది. అమ్మో సాతానుడితో మనకెందుకునే ఆలోచనే కానీ అపవాదుని ఎదిరించుడి వాడు మీ వద్ద నుండి అని ఆ లోపలికి వెళ్ళలేదు కదా. పాములను తేళ్లను తొక్కుటకు ఏది మీకు ఎంత మాత్రం పొద్దున ఎవరన్నా మాట చెప్పి సైతాన్ని తొక్కుతున్నా అని చెప్పారా? పొద్దున్నే చెప్పారు ఎవరన్నా? పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతుని మీద నాకు అధికారం అనుగ్రహించబడింది, ఏది నాకెంత మాత్రము హాని చేయలేదు. ఆమేన్. సైతానా నిన్ను తొక్కుతున్నానని చెప్పారు ఎవరన్నా? చెప్పలేదు. చెప్పారా? చెప్పరు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి ఎవరు చెప్పారు? యోహాను భక్తుడు, లేకపోతే మార్కు, అపోస్తలుడైన మార్కు, లేకపోతే మత్తయి, వీళ్ళందరూ రాశారు. ఎవరి మాటలవి? యేసు ప్రభు మాటలు. యేసుక్రీస్తు చెప్పాడు వెళ్ళిపోయే ముందు, పైకి వెళ్ళే ముందు, ఆరోహణమయ్యే ముందు, బిఫోర్ అసెండింగ్ ఏం చెప్పాడు? రోగుల మీద చేతులుంచినప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది. కాబట్టి మీరు చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? సంఘంలో తెలియజేయచ్చు, మంచిదే. సంఘంలో పెద్దలు ప్రార్థన చేయడం కూడా మంచిదే. కానీ నీవు ప్రార్థన చేస్తున్నావా? ఇంకా భయమే చాలామందికి కదా. ఈ ప్రార్థన చేస్తే ఈ రోగం మనకి ఎక్కడ పట్టుకుంటుందో, ఈ సైతాన్ని మనకి ఎక్కడ పట్టుకుంటుందో. నువ్వు ప్రార్థన చేయకుండా వస్తే తప్పకుండా సైతాన్ని నీకు పట్టుకుంటాడు. ఎందుకంటే నువ్వు భయపడుతున్నావు కదా. ఎదిరిస్తే వాడు పాడిపోతాడు, బెదిరిస్తే పారిపోతాడు, బెదిరిపోతే నిన్ను పట్టుకుంటాడు. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం.